హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ n is an odd integer, then we have to find out the value of 1 plus I whole to the power of 6n plus 1 minus I whole to the power of 6n. బ్రాకెట్ లోపల 1 plus I అని ఉంది, ఇంకొక బ్రాకెట్ లోపల 1 minus I అని ఉంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి ఫస్ట్ బ్రాకెట్ ని హోల్ స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 3n అని రాసుకోవచ్చు. సెకండ్ బ్రాకెట్ ని కూడా 6n హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3n అని స్ప్లిట్ చేసుకోవచ్చు. 3n into 2 మళ్ళీ ఏమవుతుంది, 6n అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. i స్క్వేర్ బదులు -1 ని సబ్స్టిట్యూట్ చేస్తే +1 -1 +1 -1 క్యాన్సిల్ అయిపోయి 2i to the power of 3n ప్లస్ -2i to the power of 3n. ఇక్కడ 2n 2 to the power of 3n 2 to the power of 3n కామన్ తీస్తే బ్రాకెట్ లోపల మనకు 1 to the power of 3n ప్లస్ -i to the power of 3n మిగులుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాట్ they have given n is an odd integer. If n is a odd integer, n odd integer అయినప్పుడు 3n is also odd. Given n is odd, n odd number అయినప్పుడు 3 తో ఇంటూ చేస్తే వచ్చే నంబర్ ఖచ్చితంగా odd నెంబరే అవుతుంది. చూడండి, 5 అనేది odd నెంబర్, 3 తో ఇంటూ చేస్తే 15 వచ్చిందేమి odd నెంబర్. 7 అనేది odd నెంబర్, ఒక odd నెంబర్ ని 3 తో ఇంటూ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వీ క్యాన్ సే దట్ 3n is a odd number. 3n ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ పవర్ ఉన్నప్పుడు నెగిటివ్ అదే విధంగా ఉంటుంది. సో నెగిటివ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 3n ప్లస్ i to the power of 3n మైనస్ i to the power of 3n క్యాన్సిల్ అయిపోతుంది. 0 into something is 0. సో ఆప్షన్ ఈజ్ 0 is the correct option. ఆప్షన్ A is the correct option. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. i స్క్వేర్ i to the power of 4 i to the power of 6 ఇలా odd number of times terms 2n plus 1 terms. 2n means even number, 2n plus 1 means odd number of terms. అంటే యాడ్ చేసేటప్పుడు odd number of terms తీసుకుంటే 1 term తీసుకోవాలి, లేదా we have to add 3 terms, లేదా we have to add 5 terms. అలా odd number of terms మాత్రమే తీసుకుని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేది క్వశ్చన్. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే we can convert this one to the formula into the formula ar square dash 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 up to n terms. ఫార్ములా వచ్చేసి a into r to the power of n minus 1 by r minus 1. ఈ ఫార్ములాకి కన్వర్ట్ చేయొచ్చు. లెట్ a ని i స్క్వేర్ అనుకుందాం, r ని కూడా i స్క్వేర్ అనుకుందాం. అప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేసి a, i to the power of 4 ని i స్క్వేర్ into i స్క్వేర్ అని రాసుకుంటే a ప్లస్ ar ప్లస్ i to the power of 6 ని i స్క్వేర్ into i to the power of i స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటే ఫైనల్ గా టోటల్ మళ్ళీ i to the power of 6 వస్తుంది. ఈ విధంగా కన్వర్ట్ చేస్తే అప్ టు 2n plus 1 టర్మ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. ఏ వాల్యూ i స్క్వేర్ అవుతుంది, ఆర్ వాల్యూ i స్క్వేర్ అవుతుంది. ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ ఇంటూ ఏ బదులు i స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆర్ వాల్యూ కూడా i స్క్వేరే. n టర్మ్స్ ఉన్నప్పుడు ఫార్ములాలో n రాస్తాం. ఇక్కడ టర్మ్స్ వచ్చేసి 2n plus 1 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ n వీ హ్యావ్ టు రైట్ n plus 1 minus 1 by i స్క్వేర్ minus 1. దీనికి ఆన్సర్ దిస్ ఈస్ ద ఆన్సర్. i స్క్వేర్ ఉన్న చోట -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. -1 to the power of 2n plus 1. ఇక్కడ కూడా i స్క్వేర్ ఉంది, -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే -1 to the power of, ఇది ఆడ్ నెంబర్, 2n plus 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ సైన్ అలాగనే ఉంటుంది. -1 మైనస్ ఆఫ్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, లేదా -2 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, -1 వస్తుంది. బట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. లేదా సింపుల్ గా గెస్ చేసి అయినా చెప్పొచ్చు. చూడండి, ఒకవేళ ఫస్ట్ టర్మ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ తీసుకుందాం. i స్క్వేర్ వాల్యూ ఏమి -1. లేదు, ఫస్ట్ 3 టర్మ్స్ ని యాడ్ చేద్దాం.
I square I to the power of 4 plus I to the power of 6. First 3 terms మాత్రమే తీసుకుందాం. I square value is -1, I to the power of 4 value is 1, I to the power of 6 value is again -1. ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది? -1 వస్తుంది. కాబట్టి 5 టర్మ్స్ తీసుకున్నా -1 వస్తుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకొని యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది? -1 వస్తుంది. ఇంకొక విషయం, I square value -1, I to the power of 4 alternate గా -1 plus 1, I to the power of 6 -1, I to the power of 8 plus 1. పవర్ ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు ఫర్ ఈవెన్ పవర్స్ we will get real parts. I రావటం లేదు చూడండి. వస్తే +1 అన్న రావాలి లేదా -1 అన్న రావాలి. కాబట్టి I స్క్వేర్ కి -1, I to the power of 4 కి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. I to the power of 1 is equal to 8, I cube is equal to -I, I to the power of 5 is equal to లైన్ గా ఆడ్ పవర్స్ తీసుకుంటే ఆల్టర్నేట్ ఒకటి ప్లస్ I ఇంకోటి -I, ఒకటి +I ఇంకోటి -I, +I -I అంటే ఫర్ ఆడ్ పవర్స్ of I we will get imaginary numbers. For even powers we will get real numbers. Even powers ఉన్నప్పుడు ప్లస్ ఆర్ -1 వస్తుంది, ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు +I or -I, టోటల్ గా +R-1 +R-I. కాబట్టి I పైన ఎంత పవర్ తీసుకున్నా కూడా మనకు 4 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే పాసిబుల్. ఏదర్ +1 or -1 ఆర్ ఏదర్ +I or -I. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కాన్సెప్ట్స్ ని బాగా అర్థం చేసుకోవడం కోసం బేసిక్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను నేను. ద కాంజుగేట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ 1/i-1, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ నంబర్. అంటే సింపుల్ గా కాంజుగేట్ కనుక్కోవాలి. దీని కాంజుగేట్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి లెట్ ఆ నంబర్ ని జెడ్ అనుకుంటే జెడ్ ఏం చేస్తే వస్తుంది? దీన్ని కాంజుగేట్ చేస్తే వస్తుంది. కాంజుగేట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ జెడ్. కాంజుగేట్ ప్రాపర్టీస్ లో కాంజుగేట్ పెద్దాన్ని స్ప్లిట్ చేయొచ్చు. 1 కి కాంజుగేట్ 1 అవుతుంది, I కి కాంజుగేట్ -1 కి కాంజుగేట్ -1. రియల్ నంబర్స్ కి యాస్టీజ్ గా ఇప్పుడు 5 కి కాంజుగేట్ 5 అవుతుంది. కానీ I కి వచ్చేసి -I వచ్చేసి +I అవుతుంది. లేదా A+IB కి కాంజుగేట్ ఏమవుతుంది? A-IB అవుతుంది. రియల్ నంబర్స్ కి మాత్రం యాస్టీజ్ గా అలాగనే ఉంటుంది. కాబట్టి జస్ట్ ఈ 3 నంబర్స్ కి కాంజుగేట్ ని స్ప్లిట్ చేస్తున్నాం. 1 కి కాంజుగేట్ 1, I కి కాంజుగేట్ సింబల్ రాస్తున్నాను. -1 కి కాంజుగేట్ చేసినా కూడా -1 వస్తుంది. I కి కాంజుగేట్ ఏమవుతుంది? -I అవుతుంది. మైనస్ కామన్ తీస్తే -1/i+1, -1/i+1. ఆప్షన్ A is the correct option. Next, another example. If imaginary part of IM అంటే imaginary part అని అర్థం. Imaginary part of z-1/2z+1 is -4, then the locus of the z. locus ప్రాబ్లం. ఎప్పుడు లోకస్ కావాలన్నా కూడా వాళ్ళు మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఎప్పుడైనా సరే z బదులు ఫస్ట్ మెథడ్ x+i1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటే లాస్ట్ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ని చూసి మనం అది ఎలిప్సా పారాబోలానా దాని స్ట్రక్చర్ ని ప్రకారము చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ లోపల ఉండేదాన్ని సాల్వ్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. బ్రాకెట్ లోపల z-1/2z+1 అని ఉంది. ఎప్పుడు లోకస్ కావాలన్నా కూడా ఫస్ట్ మనం చేయాల్సిన పని z ప్లేస్ లో x+iy ని సబ్స్టిట్యూట్ చేయాలి. z ప్లేస్ లో x+iy ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2z ప్లేస్ లో x+iy, x -1 ఒక బ్రాకెట్ లో రియల్ పార్ట్, ఈ రెండు రియల్ పార్ట్ అవుతాయి. 2తో ఇంటూ చేసిన తర్వాత రియల్ పార్ట్ మీన్స్ 2x+1 +2yi. కాబట్టి న్యూమరేటర్ A+IB ఫామ్, డినామినేటర్ ని కూడా A+IB ఫామ్ లోకి మార్చుకున్నాం. డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నంబర్స్. 2 కాంప్లెక్స్ నంబర్స్ ని డివిజన్ చేసే మెథడ్ ఏమి? డినామినేటర్ లో ఉండే కాంప్లెక్స్ నంబర్ యొక్క కాంజుగేట్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేయాల్సి ఉంటుంది. (2x+1 - 2yi) 2x+1
minus 2yi. Numerator into చేద్దాం. x minus 1 into 2x plus 1 plus into minus 2y into x minus 1 into y plus into plus y into 2x plus 1 I plus into minus 2y square I square whole divided by a plus b into a minus b. A square minus b square. ఇక్కడ i square బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు రియల్ పార్ట్స్ అవుతాయి. రియల్ పార్ట్స్ ని సెపరేట్ గా రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y స్క్వేర్, ఇది రియల్ పార్ట్ అవుతుంది. ఈ 2 టర్మ్స్ లో నుంచి ప్లస్ i కామన్ తీస్తే y ఇంటూ 2x ప్లస్ 1 ఫస్ట్ రాస్తున్నాను, మైనస్ 2y ఇంటూ x మైనస్ 1. డినామినేటర్ లో కూడా ఇక్కడ i స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 4y స్క్వేర్. ఇది సింప్లిఫికేషన్ ఫామ్. z ప్లేస్ లో x ప్లస్ iy ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఫామ్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. రియల్ పార్ట్ కావాలి అంటే e2 తీసుకుంటాం, ఇమాజినరీ పార్ట్ కావాలంటే e2 తీసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లమ్ ని అబ్జర్వ్ చేస్తే దే హ్యావ్ గివెన్ దట్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దిస్ వన్, అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు -4. వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారము మనం ఈ కాంప్లెక్స్ నంబర్ యొక్క ఇమాజినరీ పార్ట్ ని తీసుకొని దాన్ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి, -4 కి ఈక్వల్ చేసుకోవాలి. given imaginary part of is equal to -4. ఇమాజినరీ పార్ట్ మాత్రమే -4 కి ఈక్వల్ చేసుకోమన్నాడు కాబట్టి మనం ఇమాజినరీ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. ఇమాజినరీ పార్ట్ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ డైరెక్ట్ గా రాసేస్తున్నాను. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు -4. ఇమాజినరీ పార్ట్ మాత్రమే -4 కి ఈక్వల్ చేసుకోమన్నాడు కాబట్టి వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం కూడా ఇమాజినరీ పార్ట్ ని -4 కి ఈక్వల్ చేసుకుంటున్నాం. సింప్లిఫికేషన్ 2xy ప్లస్ y మైనస్ 2xy ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు -4 తో ఇంటూ చేస్తే డినామినేటర్ ని RHS కి చేంజ్ చేస్తాం. -16x స్క్వేర్ మైనస్ 4 -16x -16y స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్లస్ 2xy మైనస్ 2xy క్యాన్సిల్ అవుతాయి. y ప్లస్ 2y 3y అవుతుంది. ఈ టర్మ్స్ అన్నిటిని LHS కి సెండ్ చేద్దాం. అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతాయి. ప్లస్ 16x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ప్లస్ 16x. ఆల్రెడీ ఇక్కడ 2y ప్లస్ y ఏమున్నట్టు 3y ఉన్నట్టు, -4 ఇంతలోకి వస్తే +4 ఈజ్ ఈక్వల్ టు 0. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్క్వేర్. టోటల్ 16 తో డివైడ్ చేస్తే 4/16 4. This is the equation of a square. Sorry, it is the equation of a circle. Circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 ఫార్ములా ఏదన్నా కూడా అది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. The smallest positive integral value of n for which 1 minus i by 1 plus i whole to the power of n is purely imaginary with positive imaginary part. So we have to find out the smallest value of n. ఈ కాంప్లెక్స్ నంబర్ లో whole to the power of n అని ఇచ్చారు. ఆ n వాల్యూ అది కూడా స్మాలెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. ఫర్ విచ్ దిస్ వన్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ. ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి 1 minus i by 1 plus i ని సింప్లిఫై చేసుకుంటాం. డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నంబర్స్ 1 minus i by 1 plus i. ఈ డినామినేటర్ లో 1 plus i అని ఉంది కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ ని 1 minus i తో ఇంటూ చేద్దాం. న్యూమరేటర్ లో 1 minus i హోల్ స్క్వేర్ అవుతుంది. కింద a plus b ఇంటూ a minus b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a minus b హోల్ స్క్వేర్ కి ఫార్ములా రాద్దాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab బై i స్క్వేర్. i స్క్వేర్ ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 ప్లస్ 1
-2i/2. ఫైనల్ గా దీని ఆన్సర్ వచ్చేసి -i. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. 1 - i/1 + i ని సింప్లిఫై చేస్తే -i వస్తుంది. 1 + i ని 1 - i ని సింప్లిఫై చేస్తే +i వస్తుంది. గుర్తుంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా గుర్తుపెట్టుకున్నా కూడా మరీ మంచిది. న్యూమరేటర్ లో మైనస్ ఉంటే -i వస్తుంది. న్యూమరేటర్ లో ప్లస్ ఉంటే +i వస్తుంది. గుర్తు లేకుంటే చేస్తే 1 minute లో వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ప్రాబ్లమ్ ని కంటిన్యూ చేద్దాం. 1 - i/1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇది సింప్లిఫై చేస్తే మనకు -i వచ్చింది. ఇప్పుడు -i టు ద పవర్ ఆఫ్ n ప్యూర్లీ ఇమాజినరీ నంబర్ రావాలి. చెక్ చేయండి. -1 టు ద పవర్ ఆఫ్ 1 తీసుకుంటే -i వస్తుంది. -i హోల్ స్క్వేర్ తీసుకుంటే i² వాల్యూ మళ్ళీ -1 వస్తుంది. -i³ తీసుకుంటే ఇది ఆడ్ నంబర్ కాబట్టి -i³ వస్తుంది. మళ్ళీ -i బదులు -i³ బదులు -i సబ్స్టిట్యూట్ చేస్తే +i వస్తుంది. -i హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈవెన్ పవర్ కి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. i టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ 1. వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే నీకు పవర్ 1 అయినప్పుడు మనకు ఇమాజినరీ పార్ట్ వస్తుంది. ఈవెన్ పవర్ అయినప్పుడు రియల్ పార్ట్ వస్తుంది. ఆడ్ పవర్ అయినప్పుడు ఇమాజినరీ పార్ట్ వస్తుంది. అంటే ఇక్కడ 1 కి ఇమాజినరీ పార్ట్ వచ్చింది, 3 కి ఇమాజినరీ పార్ట్ వచ్చింది. క్వశ్చన్ లో జస్ట్ ప్యూర్లీ ఇమాజినరీ అన్నప్పుడు లీస్ట్ వాల్యూ 1 అవుతుంది. కానీ ఇక్కడ ప్యూర్లీ ఇమాజినరీతో పాటు విత్ పాజిటివ్ ఇమాజినరీ పార్ట్ అన్నాడు. అంటే మనకు వచ్చే ఆన్సర్ పాజిటివ్ ఇమాజినరీ పార్ట్ మాత్రమే కావాలి. ఇక్కడ -i అనేది నెగిటివ్ ఇమాజినరీ పార్ట్. సో 1 అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ఏ నెంబర్ కి వచ్చింది? పవర్ కి 3 కి వచ్చింది. +i అనేది పాజిటివ్ ఇమాజినరీ పార్ట్ కాబట్టి దేర్ ఫోర్ n వాల్యూ 3 అయినప్పుడు అన్నిటికంటే లీస్ట్ వాల్యూ n వాల్యూ 3 నుంచి i వాల్యూ రావడం స్టార్ట్ అవుతాయి. బట్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ n for which this value is going to be purely imaginary with positive imaginary parts. ఈ పాజిటివ్ అనేది మెన్షన్ చేయకుంటే ఆన్సర్ 1 అని రాస్తుంటే మనం ఇమాజినరీ అయితే చాలు అన్నప్పుడు 1కే ఇమాజినరీ వచ్చేస్తుంది. పాజిటివ్ అన్నారు కాబట్టి మనం n వాల్యూ ఏం తీసుకుంటున్నాం? 3 తీసుకుంటున్నాం. నెక్స్ట్ సిమిలర్ ఎగ్జాంపుల్ ఇందాక చేసినటువంటి ప్రాబ్లం కి సిమిలర్ గా ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ n. మళ్ళీ మనం ఫస్ట్ లీస్ట్ వాల్యూయే కనుక్కోవాల్సి ఉంటుంది. ఫర్ విచ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ఏ రియల్ నంబర్. ఈసారి రియల్ నంబర్. ఇంతకుముందు ప్రాబ్లంలో ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే పాజిటివ్ ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే n వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ పాజిటివ్ అని నెగిటివ్ అని అడగలేదు. జస్ట్ రియల్ నెంబర్ వస్తే చాలు. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. n-2 న్యూమరేటర్ లో 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n అని ఉంది. డినామినేటర్ ని స్ప్లిట్ చేస్తే దీన్ని 1 - i హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ 1 - i హోల్ టు ద పవర్ ఆఫ్ -2 అని రాయొచ్చు. a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n a టు ద పవర్ ఆఫ్ m లేదా డివైడెడ్ బై 1 - i హోల్ స్క్వేర్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఈ రెండు సేమ్ 1 + i బై 1 - i హోల్ టు ద పవర్ ఆఫ్ దీనికి పవర్ n ఉంది, దీనికి పవర్ n ఉంది, హోల్ టు ద పవర్ ఆఫ్ n అని రాయొచ్చు. డినామినేటర్ ని న్యూమరేటర్ కి సెండ్ చేస్తే పవర్ -2 అనేది ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ లోపల ఉండేదాన్ని అబ్జర్వ్ చేయండి. 1 + i బై 1 - i. గుర్తుంటే డైరెక్ట్ గా i అని రాయొచ్చు, లేకుంటే మళ్ళీ సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో 1 + i బై 1 - i. న్యూమరేటర్ ని డినామినేటర్ ని 1 + i 1 + i తో ఇంటూ చేసి సింప్లిఫై చేస్తే i వస్తుంది. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² - 2ab. i² వాల్యూ -1 +1 -1 క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ చేస్తే -2i టు ద పవర్ ఆఫ్ n ఇంటూ i -2i టు ద పవర్ ఆఫ్ n +1. ఇప్పుడు ఇదంతా రియల్ నంబర్. దే హావ్ గివెన్ దట్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n లీస్ట్ వాల్యూ ఆఫ్ n దిస్ కాంప్లెక్స్ నంబర్ ఈస్ గోయింగ్ టు బి రియల్ నంబర్. ఇప్పుడు i టు ద పవర్ ఆఫ్ 1 ఉన్నప్పుడు i² is equal to -1. i to the power of 3 is equal to -i. i to the power of 4 is equal to 1. రియల్ నంబర్స్ అనేవి ఆడ్ పవర్స్ ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు వస్తాయి. మనకి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అని అడగలేదు. జస్ట్ రియల్ నెంబర్ అయితే చాలా అన్నాడు కాబట్టి రియల్ నంబర్స్ పవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? i పైన పవర్ 2 ఉన్నప్పుడు రియల్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉంది. 2 కంటే లెసర్ నంబర్స్ కి రియల్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు. ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వీఆర్ గోయింగ్ టు గెట్ రియల్ నెంబర్ ఈజ్
I square, n value 2. అంటే ఇక్కడ n plus 1. If it is a real number, if you want a real number, n plus 1 must be 2. n plus 1 అనే వాల్యూ 2 అయినప్పుడు మాత్రమే I square minus 1 వచ్చి రియల్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి n plus 1 2 కావాలి. మనకు n వాల్యూ కావాలి కాబట్టి n వాల్యూ 1 అయినప్పుడే 1 plus 1 2 వచ్చి I square వాల్యూ -1 వచ్చి రియల్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్ దిస్ క్వశ్చన్ n is 1, option B is the correct option. Next example, the amplitude of sin pi by 5 plus I 1 minus cos pi by 5 amplitude argument. ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసి a ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది కానీ పోలార్ ఫామ్ లో ఖచ్చితంగా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆర్గ్యుమెంట్ ఫామ్ లో మనం ఆర్గ్యుమెంట్ థీటాని ఆర్గ్యుమెంట్ గా చెప్పొచ్చు. కాబట్టి ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి వాడు ఇచ్చిన ప్రాబ్లమ్ ని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, రియల్ పార్ట్ ఎప్పుడు కాస్ థీటా అయి ఉండాలి, ఇమాజినరీ పార్ట్ ఎప్పుడు సైన్ థీటా అయి ఉండాలి. కాబట్టి దానిలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ని వాడొచ్చు. సైన్ 2 థీటా 2 సైన్ థీటా కాస్ థీటా, కాస్ 2 థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, లేదా డైరెక్ట్ ఫార్ములా 1 మైనస్ కాస్ 2 థీటా 2 సైన్ స్క్వేర్ థీటా అనే ఫార్ములాస్ ఉన్నాయి మనకు. లేదా ఇక్కడ 2 థీటా బదులు థీటా కావాలి అనుకుంటే ఆన్సర్ లో థీటా/2 రాయాల్సి ఉంటుంది. 1 మైనస్ కాస్ థీటాకి ఫార్ములా వచ్చేసి 2 కాస్ స్క్వేర్ థీటా/2. ఇక్కడ 2 థీటా ఉంటే ఆన్సర్ థీటా/2 టర్మ్స్ లో వస్తుంది. ఇక్కడ థీటా ఉంటే ఆన్సర్ థీటా/2 టర్మ్స్ లో వస్తుంది. 2 థీటా ఉన్నప్పుడు థీటాలో వస్తుంది, థీటా ఉన్నప్పుడు థీటా/2 లో వస్తుంది. ఈ 2 ఫార్ములాస్ ని వాడబోతున్నాం. ఇక్కడ π/5 ని థీటా అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ థీటా బదులు 2 సైన్ థీటా/2. డినామినేటర్ లో 5 అని ఉంది, ఇంకొక 2 తో డివైడ్ చేస్తే 10 వస్తుంది. థీటా π/5 అయినప్పుడు థీటా/2 π/10 అవుతుంది. 2 సైన్ స్క్వేర్ థీటా/2 అని రాయొచ్చు. 2 టర్మ్స్ లో 2 సైన్ π/10 ని కామన్ తీస్తే కాస్ π/10 ప్లస్ ఐ సైన్ π/10. It is in the form of r into cos theta plus I sin theta. ఇది polar form. If z is equal to r into cos theta plus I sin theta, it is the polar form of the complex number where r is the modulus. Modulus కావాలంటే ఇక్కడ ఉండే నెంబర్ r అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z వచ్చేసి ఇక్కడ కనిపించే యాంగిల్ ని ఆర్గ్యుమెంట్ అంటాం. ఇక్కడ మాడ్యులస్ కావాలి అంటే ఇది మాడ్యులస్ అవుతుంది. సపోజ్ దీన్ని z అనుకుంటే మాడ్ z, ఒకవేళ మాడ్ z చెప్పండి అన్నప్పుడు 2 sin π/10 అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z, వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అంటే కనిపించే యాంగిల్ ఏం కనబడుతుంది, ఇక్కడ కనిపించే π/10 అనే యాంగిల్ ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ లేదా యాంప్లిట్యూడ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, mod z plus 4 is less than or equal to 3, then maximum and minimum values కి మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ వాడతాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z1 plus z2 mod z1 plus z2 కానీ mod z1 minus z2 కానీ రెండింటికి సేమ్ రిలేషన్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఎప్పుడు లెస్ దాన్, సమ్ ఎప్పుడు గ్రేటర్ దాన్. ఈ రెండు సేమ్, మిడిల్లో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కూడా ఇవి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. సో సమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్, దిస్ వన్ ఈజ్ ఆల్వేస్ లెసర్ దాన్ ద సమ్, దిస్ వన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద సమ్. సమ్ కి ఎప్పుడు తక్కువనే ఉంటుంది, డిఫరెన్స్ కి ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది. దిస్ వన్ లైస్ బిట్వీన్ ద డిఫరెన్స్ అండ్ సమ్. ఈ ప్రాపర్టీస్ ని వాడతాం. మాక్సిమం వాల్యూ కనుక్కోవాలన్నా, మినిమం వాల్యూ కనుక్కోవాలన్నా ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ ని వాడొచ్చు. మనం కూడా ఇన్ఈక్వాలిటీస్ ని ఒకసారి బాగా చూసుకోండి. మనం z+1 మాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. దానికోసం
వాడు ఇచ్చిన ఈక్వేషన్ వాడుకోవచ్చు, ఇన్ఈక్వాలిటీని వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ వచ్చేసి మనకు కావాల్సిన టర్మ్ని ఇచ్చిన టర్మ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం z+4 అని ఉంది, ఒకటి z+4, కానీ ఇక్కడ మనకు 1 అని ఉంది కాబట్టి -3 అని రాసుకోవచ్చు. 4లోంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది, వాల్యూ ఏం చేంజ్ కాలేదు, జస్ట్ వాడు ఇచ్చిన మాడ్యులస్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఇదంతా z1 అనుకుందాం, ఇదంతా z2 అనుకుందాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mod z1 మైనస్ z2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇందాక చెప్పిన ప్రాపర్టీ ప్రకారము సమ్కి ఎప్పుడు తక్కువనే ఉంటుంది, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా. కాబట్టి ఇదంతా z1 అనుకుందాం, ఇది z2 అనుకుందాం. ఈ ప్రాపర్టీని వాడదాం. ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z1. z1 means we are taking as z+4 plus mod 3. Modulus of z+4 వాల్యూ ఆల్రెడీ 3 అని ఇచ్చారు కాబట్టి మాక్సిమం వాల్యూ వచ్చేసి 3, mod 3 వచ్చేసి 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. కాబట్టి mod z+1 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. 6 కంటే ఎక్కువ ఉండదు, 6 కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి మాక్సిమం వాల్యూ ఏమవుతుంది, 6. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇందాక చేసినటువంటి ప్రాబ్లంకి సిమిలర్ ప్రాబ్లం. Mod z value is given as less than √2 minus 1. Then we have to find out this one is less than the maximum value కనుక్కోవాలి. So z² plus 2z cos alpha mod కి maximum value కనుక్కోవాలి. దీనికోసం ముందు ఇదంతా z1 ఇదంతా z2 అనుకుంటే mod z1 plus z2 less than or equal to mod z1 plus mod z2 అనే ఇన్ఈక్వాలిటీని వాడొచ్చు. ఇంతకుముందు ఇక్కడ మైనస్ అని ఉంది, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా దిస్ సమ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద సమ్. ఇదంతా z1 అనుకుందాం, ఇదంతా z2 అనుకుందాం, విడివిడిగా రాస్తాం. mod z² ప్లస్ mod 2z cos ఆల్ఫా. మాడ్యులస్ ప్రాపర్టీస్ లో స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. mod z హోల్ స్క్వేర్ 2కి mod 2ని అవుతుంది. mod z mod cos ఆల్ఫా. ట్రిగ్నామెట్రీలో కాస్ట్ రేషియో గురించి cos ఆల్ఫా ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. కానీ మాడ్యులస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్, మాడ్యులస్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మాడ్ లేనప్పుడు సైన్ కానీ కాస్ కానీ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. స్క్వేర్ కానీ ఈవెన్ పవర్స్ కానీ మాడ్యులస్ కానీ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్స్ రానికి ఛాన్స్ లేదు కాబట్టి మాడ్ కాస్ ఆల్ఫా ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. మినిమం వాల్యూ 0 అవుతుంది, మాక్సిమం వాల్యూ 1 అవుతుంది. మనకి ఇక్కడ మాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి mod z వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు, √2 - 1. ఇదే మాక్సిమం. mod z బదులు √2 - 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. +2 mod z బదులు √2 - 1. mod cos ఆల్ఫా వాల్యూ వచ్చేసి 1. మాక్సిమం వాల్యూ ఆఫ్ mod cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. a - b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² - 2ab. 2తో ఇంటూ చేస్తాం. 2√2 - 2 ప్లస్ 2√2 - √2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది, 1. సో 1 ఈజ్ ద correct option. Option A is the correct answer. Next, another example. Log mod z+1 base 1/3 greater than log mod z-1 base 1/3. Then we have to check these 4 options. జాగ్రత్త ఇచ్చిందని అబ్జర్వ్ చేస్తే bases are equal. బేసిస్ ని అబ్జర్వ్ చేస్తే 1/3 అనేది 1 కంటే తక్కువ నంబర్. ఎప్పుడైనా సరే లాగరిథం ప్రాపర్టీ వచ్చేసి లాగ్ పక్కన ఉండే నంబర్ కానీ బేస్ కానీ ఆల్వేస్ పాజిటివ్ నంబర్సే కావాలి, బేస్ మాత్రం 1 కాకూడదు. 1 కంటే లెస్సర్ నంబర్ డెసిమల్స్ ఉన్నప్పుడు లాగ్ క్యాన్సిల్ చేస్తే గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ బదులు గ్రేటర్ దాన్ సైన్ ఇంటర్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 1 కంటే గ్రేటర్ నెంబర్ ఉన్నప్పుడు అవసరం లేదు, లాగ్ క్యాన్సిల్ అయిపోయి మీ గ్రేటర్ దాన్ బదులు గ్రేటర్ దానే రాసుకుంటాం. లాగరిథమ్స్ ప్రాపర్టీస్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాపర్టీ 1 కంటే లెస్ దాన్ డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ రాసుకోవాల్సి ఉంటుంది, లెస్ దాన్ బదులు గ్రేటర్ దాన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ రాసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ప్రాపర్టీ కనపడుతుంది, మనం నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ కనపడుతుంది. ఒకవేళ మధ్యలో లెస్ దాన్ బదులు ఈక్వల్ టు ఉంటే mod z ఒకవేళ ఈక్వల్ టు ఉందనుకుందాం, ఈక్వల్ టు mod z - 1. ఇది ఏ ఫార్ములా కనబడుతుంది, if z - z1 is equal to z - z2 then z lies on the perpendicular
bisector of line joining Z1 and Z2. Z1 ని Z2 లైన్ జాయినింగ్ దాంట్లో ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన ఆ Z అనే పాయింట్ మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి Z లైస్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వి డిస్టెన్స్. దీని మీనింగ్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ Z1 టు డిస్టెన్స్ ఫ్రమ్ Z2. ఈక్వి డిస్టెన్స్ లో ఉండే పాయింట్ అంటే ఈ పాయింట్స్ అన్ని కూడా ఈక్వి డిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ Z1 అండ్ Z2 ఈక్వల్ టు ఉంటే, ఒకవేళ ఈక్వల్ టు ఉందనుకుందాం Z మైనస్ Z1 +1 మైనస్ ఆఫ్ -1 అనుకుందాం. ఒకవేళ ఈక్వల్ అనుకుంటే దెన్ Z లైస్ +1 -1. Z lies on the perpendicular bisector of line joining -1 and +1. ఈ లైన్ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చేసి x యాక్సిస్ అవుతుంది. కానీ ఇక్కడ ఈక్వల్ టు లేదు, ఏముంది, లెస్ దాన్ అని ఉంది. లెస్ దాన్ మీన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ -1. డిస్టెన్స్ ఫ్రమ్ -1 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్ ఫ్రమ్ +1 అని అర్థం. చూడండి, అంటే మనం మార్క్ చేసే పాయింట్ ఎట్లుండాలి, డిస్టెన్స్ ఫ్రమ్ -1. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, డిస్టెన్స్ ఫ్రమ్ -1 షుడ్ బి గ్రేటర్ దాన్ డిస్టెన్స్ ఫ్రమ్ +1. ఈ పాయింట్ ఎగ్జాక్ట్ గా ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఈ పోర్షన్ లో లెస్ దాన్, ఈ పోర్షన్ లో నువ్వు ఎటువంటి పాయింట్ తీసుకున్నా కూడా ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే దిస్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ దిస్ డిస్టెన్స్. ఒకవేళ పాయింట్ ఇక్కడ తీసుకుంటే అప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ -1 ఈజ్ గ్రేటర్ దాన్ డిస్టెన్స్ ఫ్రమ్ 1 అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై కావాలి అంటే పాయింట్ షుడ్ ఆల్వేస్ లైస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద x యాక్సిస్. ఈ పోర్షన్ లో నువ్వు ఎటువంటి పాయింట్ తీసుకున్నా కూడా, ఏ పాయింట్ తీసుకున్నా కూడా డిస్టెన్స్ ఫ్రమ్ -1 ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్ ఫ్రమ్ 1 అవుతుంది. కాబట్టి రియల్ పార్ట్ ఇప్పుడు x యాక్సిస్ మీద ఇది పాజిటివ్ రియల్ పార్ట్ అవుతుంది, ఇది నెగిటివ్ రియల్ పార్ట్ అవుతుంది. రియల్ పార్ట్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నంబర్ షుడ్ బి లెస్ దాన్ 0. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. రియల్ పార్ట్ ఆఫ్ Z ఈస్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ ఉండకూడదు, ఆ కాంప్లెక్స్ నంబర్ ఇక్కడ ఉండకూడదు, పాజిటివ్ సైడ్ లో ఉండకూడదు. నెక్స్ట్ రియల్ పార్ట్ ఆఫ్ Z ఈస్ లెస్ దాన్ 0. ఎస్, ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా కూడా రియల్ పార్ట్ ఖచ్చితంగా ఏమవుతుంది, నెగిటివ్. కాబట్టి B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇది చెక్ చేసామనుకో, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ పాజిటివ్. పాజిటివ్ అంటే మళ్ళీ ఈ పోర్షన్ మొత్తం పాజిటివ్ వస్తుంది. ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇది తప్పు అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. రియల్ పార్ట్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ పాజిటివ్ అన్నప్పుడు ఎక్కడ తీసుకున్నా కూడా డిస్టెన్స్ ఫ్రమ్ -1 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డిస్టెన్స్ ఫ్రమ్ 1. ఇది తప్పు అవుతుంది. గ్రేటర్ దాన్ 0 ఇక్కడే ఉండాలి, పాజిటివ్ సైడే ఉండాలి అన్నప్పుడు ఈ పాజిటివ్ సైడ్ లో ఈ పాయింట్స్ తీసుకున్నప్పుడు సాటిస్ఫై కావటం లేదు. కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ Z మస్ట్ బి లెస్ దాన్ 0 అన్నప్పుడు ఈ యారో మార్క్స్ డినోట్ చేసిన పోర్షన్ మొత్తం వస్తుంది. ఇక నువ్వు ఎటువంటి పాయింట్ తీసుకున్నా కూడా ఆల్వేస్ రియల్ పార్ట్ ఆఫ్ Z ఈజ్ లెస్ దాన్ 0. ఇంకొక ఎగ్జాంపుల్, ద కాంప్లెక్స్ నంబర్ Z ఈజ్ ఈక్వల్ టు x plus iy విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ దిస్ వన్ Z minus 5y by Z plus 5y mod is equal to 1 lies on x axis, straight line y is equal to 5, the circle passing through origin, none of this. అంటే మనం లోకస్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లోకస్ అన్నా కూడా ఫస్ట్ మెథడ్ ఏమి, వాడు ఇచ్చిన ఈక్వేషన్ లో Z బదులు x plus iy ని సబ్స్టిట్యూట్ చేయాలి. వాడు ఇచ్చిన మ్యాటర్ లో Z బదులు x plus iy ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ i కామన్ తీస్తే రియల్ ఇమాజినరీ పార్ట్ వస్తుంది, x ప్లస్ i కామన్ తీస్తే y మైనస్ 5, i కామన్ తీస్తే y ప్లస్ 5. మాడ్యులస్ చేయమన్నారు, న్యూమరేటర్ ని సపరేట్ గా మాడ్యులస్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ డినామినేటర్ ఒకటేసారి RHS చేంజ్ చేద్దాం. మాడ్యులస్ చేసి RHS చేంజ్ చేస్తే x² ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ a²
ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తాం. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 25 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 10 అవతలకు వెళ్తే ప్లస్ 10 అవుతుంది. 20y ఈజ్ ఈక్వల్ టు 0. y is equal to 0. y is equal to 0 means that is nothing but locus is x-axis. Locus of z is x-axis. అంటే వచ్చే ఈక్వేషన్ ప్రకారం లోకస్ చెప్పాల్సి ఉంటుంది. లోకస్ అంటే హౌ ద పాయింట్ z బిహేవ్స్. ఇట్ మూవ్స్ ఆన్ x-axis. లేదా మెథడ్ 2 ప్రకారం జస్ట్ మనకు తెలిసిన ప్రాపర్టీస్ ని వాడి సింపుల్ గా ఆన్సర్ తెప్పియొచ్చు. గివెన్ డినామినేటర్ ని RHS కి సెండ్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ లైక్ z minus z1 is equal to z minus z2. That means z lies on the perpendicular bisector of line joining z minus of minus 5 అని రాసుకుంటే z lies on the perpendicular bisector of line joining plus 5y minus 5y ప్లస్ 5y మైనస్ 5y ని మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవి రెండు ఇమాజినరీ పార్ట్స్ కాబట్టి y యాక్సిస్ పైన లై అవుతాయి. ఒకవేళ ఇక్కడ 5y ఉంటే ఇక్కడ మైనస్ 5y అనుకుందాం. నౌ z లైస్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇవి ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి పర్పెండిక్యులర్ సేమ్ లెంత్ ఉండాలి అంటే దట్ z లైస్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ ప్లస్ 5y అండ్ మైనస్ 5y. ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ని అబ్జర్వ్ చేస్తే ఇది ఏమవుతుంది, లైన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్. సో లోకస్ ఆఫ్ z ఈస్ x యాక్సిస్. z లైస్ ఆన్ x యాక్సిస్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ z ఈస్ ఏ కాంప్లెక్స్ నంబర్ హ్యావింగ్ లీస్ట్ అబ్సల్యూట్ వాల్యూ and mod of z minus 2 plus 2y is equal to 1, then z is equal to, మనం z అనే కాంప్లెక్స్ నెంబర్ ని కనుక్కోవాల్సి ఉంటుంది. లీస్ట్ వాల్యూ ఉండాలి అండ్ ఈ కండిషన్ ని కూడా సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ ని తీసుకుందాం. mod z minus 2 plus 2y is equal to 1. ఇది z minus z0 mod is equal to r ఫామ్ లో కనబడుతుంది. దిస్ ఈజ్ ఎ సర్కిల్ ఈక్వేషన్. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ హూజ్ సెంటర్ ఈజ్ z0 అండ్ రేడియస్ ఈజ్ r. సేమ్ ఇదే ఫామ్ లో ఉంది కాబట్టి వాడు మనకి ఇచ్చినది ఒక సర్కిల్ ఈక్వేషన్. మైనస్ కామన్ తీస్తే 2 minus 2y mod is equal to 1. It is a circle. It represents a circle whose center is equal to 2 comma minus 2 and the radius is equal to 1. ముందు ఆ సర్కిల్ ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. 1 2 minus 1 minus 2. సో సెంటర్ 2 కామా మైనస్ 2 ఇక్కడ ఉంటుంది. సెంటర్ 2 కామా మైనస్ 2. రేడియస్ 1 అంటే ఇక్కడ వరకే, మరి దీని క్రాస్ అయి పైకి వెళ్ళదు. రేడియస్ 1 అన్నప్పుడు సర్కిల్ ఈ ఫామ్ లో వస్తుంది. సో దిస్ ఈజ్ అ సర్కిల్ హూ సెంటర్ ఈస్ 2 కామా మైనస్ 2 అండ్ రేడియస్ ఈజ్ 1. ఇప్పుడు z అనే కాంప్లెక్స్ నంబరు ఈ సర్కిల్ పైన ఎక్కడైనా సరే ఉండొచ్చు, కానీ మనం ఏది పడితే తీసుకోవడానికి లేదు. డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ మస్ట్ బి లీస్ట్. ఏదైతే లీస్ట్ డిస్టెన్స్ ఉందో ఆ లీస్ట్ డిస్టెన్స్ కావాలి అంటే ఒక పాయింట్ కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఆ పాయింట్ కావాలి అంటే మార్క్ చేసి దిస్ ఈజ్ ద పాయింట్ హూజ్ లీస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ లీస్ట్. ఇక్కడ p అనుకుందాం, z అనేది p తో డినోట్ చేద్దాం. ఇప్పుడు మనకు OP. నెక్స్ట్ ఇప్పుడు సర్కిల్ సెంటర్ తెలుసు, p అనే పాయింట్ ఇక్కడ ఉంటుందని తెలుసు. ఇక్కడ ఒక విషయం వచ్చేసి ఎటువంటి కాంప్లెక్స్ నంబర్ అయినా సరే డినోట్ చేయాలి అంటే మనకు దాని రేడియస్ మాడ్యులస్ తెలిసి ఉండాలి, ఆర్గ్యుమెంట్ తెలిసి ఉండాలి. మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ తెలిస్తే కాంప్లెక్స్ నెంబర్ ని డినోట్ చేయొచ్చు. ఇప్పుడు z అనే కాంప్లెక్స్ నెంబర్ ని కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి యాంగిల్ ని కనుక్కోవాల్సి ఉంటుంది, తర్వాత మాడ్యులస్ కనుక్కోవాల్సి ఉంటుంది. మాడ్యులస్ యాంగిల్ తెలిస్తే ఈజీగా
పోలార్ ఫామ్ ని వాడి ఆ కాంప్లెక్స్ నంబర్ ని డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ని అబ్జర్వ్ చేస్తే ఈక్వి డిస్టెన్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -2 ఉంది. ఇది అనేది రిజల్టెంట్. ఈ లైన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి రిజల్టెంట్ కాబట్టి ఎగ్జాక్ట్ గా π/4 45 degrees యాంగిల్ చేస్తుంది. ఓపి మేక్స్ an angle π/4 with x-axis in clockwise direction. చాలా ఇంపార్టెంట్. ఇటు వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మనం x యాక్సిస్ తో ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేస్తుంది. ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి యాంగిల్ +π/4 తీసుకోకూడదు. మనం ఆర్గ్యుమెంట్ ఆఫ్ z is therefore argument of z that is equal to -π/4. z అనే కాంప్లెక్స్ నంబర్ యొక్క యాంగిల్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో x యాక్సిస్ తో π/4 యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ π/4 అనేది క్వశ్చన్ లో ఎక్కడ ఇవ్వలేదు. మనం జామెట్రికల్ గా ఫిగర్ ని అబ్జర్వ్ చేసి ఇది రిజల్టెంట్, ఇది యాంగులార్ బైసెక్టార్. టోటల్ x యాక్సిస్ కి y యాక్సిస్ కి మధ్యలో 90 degrees ఉంటుంది. ఈ లైన్ ఎగ్జాక్ట్ గా యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ యాంగిల్ 45 degrees అని గుర్తుపెట్టుకుంటున్నాం. క్లాక్ వైజ్ కాబట్టి z అనే కాంప్లెక్స్ నంబర్ యొక్క యాంగిల్ వచ్చేసి -π/4. ఇప్పుడు యాంగిల్ తెలుసు, మాడ్యులస్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మాడ్ z కావాలి. మాడ్ z అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ పాయింట్, అంటే ఓపి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓపి డిస్టెన్స్ కావాలి అంటే ఓసి డిస్టెన్స్ లో నుంచి ఈ సిపి డిస్టెన్స్ ని సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది. ఓసి డిస్టెన్స్, ఓ నుంచి సికుండే డిస్టెన్స్ క్వశ్చన్లు ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. కానీ జామెట్రీని బేస్ చేసుకొని ఒకవేళ ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వచ్చేసి 2, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్ 2. ఒక సైడ్ 2, ఇంకో సైడ్ 2. పైథాగరస్ థీరం యూస్ చేసి హైపోటెనస్ కనుక్కోవాలి అంటే √2² + 2² ఏమొస్తుంది? √8 వస్తుంది. 8 ని 4 × 2 అని రాసుకుంటే సో దిస్ లెంత్ ఈజ్ 2√2. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓసి లెంత్ ఏమవుతుంది? 2√2 అవుతుంది. కాబట్టి 2√2 మనం సొంతంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ని వాడి ఓసి డిస్టెన్స్ ని కనుక్కోవడం జరిగింది. సిపి అంటే ఇక్కడ నుంచి ఇది వరకు రేడియస్ ఆల్రెడీ సర్కిల్లో రేడియస్ 1 అని ఇచ్చారు కాబట్టి రేడియస్ ఏమవుతుంది? 1. కాబట్టి ఇది మాడ్యులస్. ఇప్పుడు యాంగిల్ తెలుసు, మాడ్యులస్ తెలుసు. z అనే కాంప్లెక్స్ నంబర్ ని డిఫైన్ చేయొచ్చు. mod z e⁻⁰ మాడ్యులస్ ఆఫ్ z చేస్తే ఎంత వచ్చింది? 2√2 - 1 వచ్చింది. యాంగిల్ ఎంత? -π/4. 2√2 - 1 దీన్ని cos π/4 - i sin π/4 అని రాయొచ్చు పోలార్ ఫామ్ లో. cos π/2 వాల్యూ, π/4 వాల్యూ వచ్చేసి √2, 1/√2 - i 1/√2. 2√2 - 1 1 - i. √2 తో డివైడ్ చేస్తే 2√2/2 √2 క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. 1/√2. ఇక్కడ 1 - i. ఆప్షన్స్ లో ఇది ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ 2 - 1/√2 × 1 - i. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ p, మనం p వాల్యూ కనుక్కోవాలి. ఫర్ విచ్ ద టూ కర్వ్స్ arc z is equal to π/6 and mod of z - 2√3i is equal to p intersect. ఈ టూ ఇంటర్సెక్ట్ అవుతున్నాయని ఇచ్చారు. మనం p వాల్యూ కనుక్కోవాలి. p ఇస్ ద రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. ఈ కండిషన్ తీసుకుంటే p అనేది రేడియస్ అవుతుంది. దేని యొక్క రేడియస్? సర్కిల్ యొక్క రేడియస్. z - z0, it is in the form of z - z0 is equal to r, where z0 is the center of the circle, r is the radius and it represents a circle equation. సేమ్ ఇదే ఫామ్ లో ఉంది కాబట్టి it represents a circle with center 0, 2√3. ఇక్కడ రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 2√3i and radius is equal to p. ముందు ఈ సర్కిల్ ని మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. 0, 0 అంటే x యాక్సిస్, x కోఆర్డినేట్ ఇస్ 0, y కోఆర్డినేట్ ఒకవేళ ఈ లెంత్ 2√3 అనుకుంటే ఇక్కడ ఉంటుంది ఆ పాయింట్. సెంటర్ ఇస్ 0, 2, 3. సర్కిల్ యొక్క సెంటర్ ఇది. రేడియస్ ఐడియా లేదు మనకు, ఈ విధంగా డ్రా చేసుకుందాం. రేడియస్ ఎంతైనా కావచ్చు, ప్రస్తుతానికి రేడియస్ మనకు ఐడియా లేదు. నెక్స్ట్
సెంటర్ ఇది ఆరిజిన్. ఇంకొక కండిషన్ వచ్చేసి గివెన్ arc Z is equal to pi/6 means the angle made by the line Z with the positive direction of x-axis is pi/6 30 degrees అని ఇచ్చారు. ఈ యాంగిల్ 30 degrees pi/6 30 degrees అని ఇచ్చారు. సపోజ్ ఇక్కడ Z 30 degrees. ఇక్కడ ఎగ్జాక్ట్ గా సర్కిల్ టచ్ అవుతుందని చెప్పలేం. నేను ఆ విధంగా డ్రా చేశాను అంతే. టచ్ కావచ్చు, లేదా ఈ లైన్ అనేది ఇక్కడ ఉంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. జస్ట్ టచ్ చేస్తే ఇది టాంజెంట్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అసలు టచ్ కాకపోతే సర్కిల్ ఈ లైన్ దూరం ఉంటే డస్ నాట్ టచెస్. ఒకవేళ టచ్ కావాలి అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని డ్రా చేసి ఇక్కడ 90 degrees ఉంటుంది. ఈ పాయింట్ ని ఏమనుకుందాం. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాక్ట్ గా 1 పాయింట్ దగ్గర టచ్ కావాలి అంటే రేడియస్ పి అని ఆల్రెడీ ఇచ్చారు. టచ్ కావాలి అంటే P is equal to CM. ఎగ్జాక్ట్ గా CM లెంత్ అండ్ P రేడియస్ P ఆర్ ఈక్వల్. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా సర్కిల్ విల్ టచెస్ విత్ లైన్. టచెస్ అట్ 1 పాయింట్ అని టాంజెంట్ అది 1 పాయింట్. ఒకవేళ P is greater than CM, ఈ రేడియస్ అనేది CM కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ వరకు వస్తుంది రేడియస్. సర్కిల్ ఇక్కడ వస్తుంది మనకు. సర్కిల్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ లైన్ అనేది సర్కిల్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అట్ హౌ మెనీ పాయింట్స్ 2 పాయింట్స్. అంటే ఇఫ్ రేడియస్ ఈస్ గ్రేటర్ దాన్ CM దెన్ బోత్ విల్ ఇంటర్సెక్ట్ అట్ 2 పాయింట్స్. అసలు P ఈజ్ లెస్ దాన్ CM, ఈ P అనేది ఇక్కడతోనే ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు సర్కిల్ ఇక్కడ వస్తుంది. అప్పుడు టచ్ కానికనే ఛాన్స్ లేదు. కాబట్టి డు నాట్ టచ్ ఈచ్ అదర్. మనకి ఈ 2 కండిషన్స్ కావాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏ విధంగా ఉండాలి, టచ్ కావాలి అంటే ఏ విధంగా ఉండాలి. ఇఫ్ దే ఇంటర్సెక్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. టచ్ కావాలి, టచ్ అంటే ఒక పాయింట్ కావచ్చు లేదా 2 పాయింట్స్ దగ్గర కావచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా P షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ CM. P అనేది ఈక్వల్ అయినా అయి ఉండాలి, లేదా C to M డిస్టెన్స్ కంటే ఎక్కువైనా ఉండాలి. తక్కువ మాత్రం ఉండకూడదు, లెస్ దాన్ మాత్రం ఉండకూడదు. రేడియస్ లెస్ దాన్ అయితే అప్పుడు సర్కిల్ అనేది ఈ లైన్ కి టచ్ కాదు. కాబట్టి మన టార్గెట్ వచ్చేసి Pని ఫైండ్ అవుట్ చేయడం మీద. ఇప్పుడు Pని ఫైండ్ అవుట్ చేసేస్తే అదే ఆన్సర్ అవుతుంది. Pని ఫైండ్ అవుట్ చేయడం కోసం మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ని వాడతాం. ఇది 90 degrees. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 degrees ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 degrees ఉంటుంది. టోటల్ 90 కాబట్టి ఇది 30 అని వాళ్ళు ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ యాంగిల్ 30 అని చెప్తున్నాం మనం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలో సైన్ రూల్ వాడదాం. ఇది థీటా అనుకుంటే ఇన్ ట్రయాంగిల్ OCM sin π/3 is equal to ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది CM బై హైపోటెనస్. ఇక్కడ 90 degrees ఉంటుంది, 90కి ఆపోజిట్ గా ఉండే సైడ్ హైపోటెనస్ అవుతుంది OC. sin 60 మీన్స్ √3/2. CM వాల్యూ మనం కనుక్కోవాలి. OC వాల్యూ ఇక్కడ y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 0, 2√3 అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది 2√3 అవుతుంది. 2 క్యాన్సల్, √3 × √3 ఏమవుతుంది 3. అంటే CM డిస్టెన్స్, C to M డిస్టెన్స్ ఎంత వచ్చింది 3. అంటే రేడియస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు CM. రేడియస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే ఈ కేసులో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సర్కిల్ అనేది టచ్ కావాలి అంటే ఎగ్జాక్ట్ గా P అనేది మినిమం 3 ఉండాలి. 3 కంటే పెద్దగా ఉన్నా పర్వాలేదు కానీ మినిమం లీస్ట్ వాల్యూ ఆఫ్ రేడియస్ ఈజ్ 3. కాబట్టి ఆప్షన్ ఈజ్ 3. P మస్ట్ బి ఈక్వల్ టు 3.